గోల్డ్ 7 వీక్స్ హై, సిల్వర్ అయితే ఆల్ టైమ్ హై 2 lakhs వచ్చాయి. అక్కడి నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, 9,000 తగ్గింది. 2 lakhs అనుకున్నాం, కరెక్ట్గా 2 lakhs టచ్ అవ్వగానే అక్కడ ఫియర్ ఉంటుంది కదా, బాగా పెరిగిపోయింది అని ఉద్దేశంతో, అందుకని ఒక 9,000 ఫ్రైడే తగ్గింది మన మార్కెట్ అయిపోయిన తర్వాత నైట్. సో ఇంకా ఏంటి, ఇంకా పెరుగుతుందా అంటే ఇంట్రెస్ట్ రేట్లు ఇంకా తగ్గించవచ్చు. ఫెడ్ 25 బేసిస్ పాయింట్ తగ్గించింది. సో ఇంకా నెక్స్ట్ 2 quarters కూడా 25 తగ్గించచ్చు అనే ఎక్స్పెక్టేషన్, పాజిటివ్గా మాట్లాడారు. సో ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతోంది, డాలర్ వీకెన్ అవుతుంది. సో మెయిన్ దానివల్ల కొంచెం పెరిగింది. గోల్డ్ కూడా డాలర్ వీకెన్ అయితే పెరిగే ఛాన్సే ఉంటాయి. సిల్వర్ అయితే 65 టార్గెట్ పెట్టుకున్నాం ఇంటర్నేషనల్ ఔన్స్కి, అది 64.31 అంటే 63.91 దగ్గర క్లోజ్ అయింది, కొంచెం తగ్గింది. సో వైట్ ఈ సంవత్సరం డబల్ అయింది అనుకోవచ్చు. సిల్వర్ డబల్ అయింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుందని. సో డెఫినెట్గా మీకు ఇంకా పెరిగే ఛాన్సులు అంటే ఇంకా పెరిగే ఛాన్సులు ఉన్నది. ఎందుకు అంటే ఇండస్ట్రియల్ డిమాండ్ ష్రింకింగ్, ఇన్వెంటరీస్ తగ్గుతున్నాయి, ఇంక్లూజన్స్ యుఎస్ క్రిటికల్ మినరల్స్లో యుఎస్ కూడా దీన్ని ఇంక్లూడ్ చేసింది వాళ్ళ దాంట్లో. సో అది కూడా ఒక ఇది. డాలర్ ఇండెక్స్ కూడా 3rd కన్సిక్యూటివ్ వీక్ కొంచెం తగ్గింది డాలర్ ఇండెక్స్. సో మెయిన్ అంటే బూలియన్ చీపర్ అవుతుంది ఫర్ ఓవర్సీస్ బయర్స్, దానివల్ల ఇంట్రెస్ట్ రేట్లు ఇదైనప్పుడు. సో నెక్స్ట్ 2 quarters కూడా తగ్గచ్చు అనుకుంటున్నాం కాబట్టి. సో నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గితే దానికి ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ కూల్ అవుతుంది. సో మెయిన్ లేబర్ మార్కెట్ కూడా సాఫ్ట్వేర్ అవుతుంది కాబట్టి, ప్లస్ యుఎస్ జాబ్లెస్ క్లెయిమ్స్ ఒకటి, ఇవన్నీ చూడాలి. సోలార్ ఈవీలో సిల్వర్ డిమాండ్ ఫర్దర్గా ఇంకా ఉంది, ఇంకా పెరిగే ఛాన్సే ఉంది. ఆ డిమాండ్ తగ్గేది కనపడట్లా. కీ ఫ్యాక్టర్స్ ఏంటి చూడొచ్చు అంటే యుఎస్ ఫెడ్ రేట్లు చూడాలి, ఇంపోర్ట్ డ్యూటీ పాలసీస్ ఇండియా చూడాలి, ఈవీ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్. సో వాటి వల్ల ఎక్కువ పెరిగే ఛాన్స్లే కనపడుతున్నాయి కాబట్టి గోల్డ్ కంటే సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి రిటర్న్స్, డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.